ప్రభుత్వ భూములపై అదృశ్య హస్తం. గోపనపల్లిలోని వేల కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా. 22 నిషేధిత జాబితాలో ఉన్న ఆగని విల్లాలు, హైరైజ్ భవన రిజిస్ట్రేషన్లు. విప్రోకి ఇచ్చిన ప్రభుత్వ భూమి ఇప్పుడు అక్రమార్కుల పరమెట్లయింది. రికార్డుల సాక్షిగా అక్రమార్కుల రియల్ దోపిడీ, సేత్వార్లో ప్రభుత్వ భూమి, మోకాలో ప్రైవేట్ కబ్జా. నకిలీ అసైనీల నుండి ఈ నకిలీ ఎస్ఓల దాకా. ఇక 5 నుంచి 10 ఎకరాల చొప్పున భూ స్కామ్, ఫైళ్లు మాయం, పట్టా భూములుగా మార్పు. ముంచుకొస్తున్న ఏసీబీ అట్లనే సిట్ తనిఖీలు. ఇక ప్రభుత్వ భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన తహసీల్దార్ గారే అక్రమార్కులకు రెడ్ కార్పెట్ వరుస్తున్నారా? లక్షల రూపాయల ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఆస్తులనే ప్రైవేట్ వ్యక్తులకు దరదత్తం చేస్తున్నారా అంటే గోపనపల్లి భూ కుంభకోణం ఊదంతం అవుననే సమాధానం ఇస్తుంది. ఇక షేర్లింగంపల్లి మండల పరిధిలోని గోపనపల్లి సర్వే నెంబర్ 124/P 262/Pలలో జరుగుతున్న భూ దోపిడీపై స్పష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేసిన తహసీల్దార్ చూసి చూడనట్లుగా వివరించడం వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిదనేది రికార్డుల సాక్షిగా ఈ దోపిడీ పక్క. ఇక సేత్వార్ రికార్డుల ప్రకారం గోపనపల్లిలోని సర్వే నెంబర్ 124లో సుమారు 278 ఎకరాల 262లో సుమారు 41 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిపై నమోదై ఉన్నాయి. ఎంత? ఇక 124లో 278 ఎకరాలు, 262లో 41 ఎకరాలు, అంటే దాదాపుగా 220 ఎకరాల వరకు కూడా ఈ ప్రభుత్వ భూమిగా పోరంబోకు భూమిగా నమోదై ఉంది. ఇక దీంట్లో ఇదే సర్వే నెంబర్ 124లో 46 ఎకరాలను ప్రభుత్వం గతంలో విప్రో సంస్థకు కేటాయించింది. అంటే అది ప్రభుత్వ భూమి కాబట్టే ప్రభుత్వం కేటాయించగలిగింది. మరి అదే సర్వే నెంబర్లోని మిగిలిన 100 ఎకరాల భూమి అకస్మాత్తుగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎట్లా పోయింది? ఈ భూ దోపిడీ ఏదో ఆషామాషాగా జరిగింది కాదు. ఇది ఒక ప్రణాళికబద్ధమైన సిస్టమాటిక్ ఫ్రాడ్. నకిలీ అసైనీలు, అసలు అసైన్మెంటే పొందని వ్యక్తులు అసైనీలుగా సృష్టించి ఒక్కొక్కరికి 5 నుండి 10 ఎకరాల చొప్పున కేటాయించినట్లు రికార్డులు కొట్టించారు. ఇక సాధారణంగా పేదలకు ఇచ్చే అసైన్ భూమి 1-2 ఎకరాల మించి ఉండదు. కానీ ఇక్కడ భారీ కేటాయింపులు జరగడమే పెద్ద స్కామ్. ఇక ఇక్కడ ఒక్కొక్కరికి అంటే అసైన్మెంటే పొందని వాళ్ళని అసైనీలుగా సృష్టించి ఒక్కొక్కరికి పేరు మీద 5 నుండి 10 ఎకరాలు వీళ్ళపైన నమోదు చేయడం జరిగింది. ఇక వీళ్ళపైన రికార్డుకి ఎక్కించారు. ఇక అయితే జనరల్గా అయితే అసైన్ భూమి పేదలకు ఎంత ఇస్తారంటే 1-2 ఎకరాలు ఉండడే మహా ఎక్కువ. ఇక ఈడ మొత్తం ఎంత భూమి ఉందంటే దగ్గర 278 ఎకరాలు ప్లస్ ఇది 40 ఎకరాలు, అంటే 320 ఎకరాల భూమిలో ఒక 46 ఎకరాలను గతంలో ఈ విప్రోకి కేటాయించింది ప్రభుత్వం. మరి మిగిలిన భూమి ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ భూమి ప్రభుత్వం అయినప్పుడు సగం ఏమో విప్రో కేటాయించినప్పుడు మిగతా సగం ఈ కబ్జాదారులు దీన్ని కబ్జా చేసి కూర్చున్నారు. ఇక నిషేధిత జాబితా 22Aలో ఉన్న ఆగన్ నిర్మాణాలు. అయితే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే నవంబర్ 2025 నాటి అధికారిక నివేదిక లేఖ సంఖ్య E1/4478/2024 ప్రకారం ఈ భూములను 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే ఈ నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో విల్లాలు, హైరైజ్ బిల్డింగ్లు, ఆకాశహార్యాలు ఎలా వెలుస్తున్నాయి? తహసీల్దార్ కార్యాలయం దీని భూమి స్థితిని అంటే ల్యాండ్ స్టేటస్ దూరించకుండా నిరభ్యంతరం అంటే ఎన్ఓసీలు ఎట్లా ఇచ్చిండు వీళ్ళకి, ఇక లేకపోతే ఎన్ఓసీలు కూడా నకిలీవేనా అనేది కూడా అర్థమవుతలేదు. అంటే ఒకవేళ ఇది ఎన్ఓసీలు ఇస్తే వీళ్ళు ల్యాండ్ స్టేటస్ చెక్ చేయకుండా ఎన్ఓసీలు ఎట్లా ఇచ్చిండు, లేకపోతే ఎన్ఓసీలు కూడా నిజంగానే అవి కూడా నకిలీనా అనేది అర్థమవుతలేదు. ఇక తహసీల్దార్ వైఖరిపై విమర్శలు జడివాన. ఈ మొత్తం వ్యవహారంపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసిన షేర్లింగంపల్లి తహసీల్దార్ స్పందన విస్మయానికి గురిచేస్తుంది. ఉన్నతాధికారులతో మాట్లాడతానంటూ కాలయాపన చేస్తూ పరోక్షంగా భూ అక్రమాలకు నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడానికి సమయం ఇస్తున్నారని విమర్శలు వెలువెత్తున్నాయి. ఇక కళ్ళ ముందే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్న తహసీల్దార్ మౌనం వహించడమే వెనుక భారీ స్థాయిలో ముడుపులు అందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అట్లా ఈయన మరి అంటే ఆల్రెడీ ఆధార్తో సహా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రియాక్ట్ కాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? జనరల్గా ఆలోచించండి అంతే. ఇక ముంచుకొస్తున్న విచారణ సెగ అంట. దీంట్లో రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న బాధ్యత గల పౌరులు ఈ వ్యవహారాన్ని లోకాయుక్త మరియు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ కోర్టు కనుక సుమోటోగా కేసు స్వీకరిస్తే మొదటి వేటు పడేది షేర్లింగంపల్లి తహసీల్దార్ పైన స్పష్టమవుతుంది. ఉన్నతాధికారులు పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. ప్రతి సంతకానికి, ప్రతి మౌనానికి జవాబు చెప్పాల్సిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ విల్లాలు అవ్వచ్చు, లేకుంటే ఇంకా వేరే భవనాలు అవ్వచ్చు, ఇవన్నీ నిర్మిస్తూ ఉన్నారో, సో వాటికి ఈ అధికారులకు ఉన్నటువంటి తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఎంత మౌనంగా ఉంటా ఉన్నాడు, ఎన్ని సంతకాలు చేసిండు, ప్రతి ఒక్క దానికి కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే నాకేదో ఉన్నతాధికారి నుంచి ఒత్తిడి ఉన్నదానికి ఇట్లాంటివి నడవాయి. ఒకవేళ దీన్ని కనుక హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే, ఒకవేళ హైకోర్టు కనుక ఈ కేసు సుమోటోగా తీసుకుంటే ఫస్ట్ వేటు పడేది ఎవరిపైన? ఈ తహసీల్దార్ పైనే.
ఇక ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తి. దాన్ని కాపాడలేని పక్షంలో తహసీల్దార్ పదవిలో కొనసాగే అర్హత కోల్పోతారు. గోపనపల్లి భూములపై సమగ్రమైన సిట్ లేదా సిబిఐ విచారణ జరిగితే తప్ప ఈ అవినీతి తిమ్మింగలాలు బయటపడవు. అట్లా ఒకవేళ దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఒకవేళ అధికారులు ఎంత మొత్తంలో డబ్బులు తీసుకున్నారు అనేది, ఎంత మొత్తంలో ముడుపులు అందినాయి అనేది మొత్తంగా కూడా డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఇక అక్రమాల వెనుక అదృశ్య శక్తులు, భారీ ఎత్తున అక్రమ లావాదేవీల వివరాలు. వసూల్ రాజాగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఐ చంద్రారెడ్డి ఇక గ్రామ పాలనాధికారి ప్రవీణ్ల అవినీతి భాగోతంపై మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.